జై తెలంగాణ. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ చిట్ చాట్ లో ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే ఆ దాడిని ఖండించలే, కానీ పాడి కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడిందని చెప్పేసి ఒక్కర భాష్యాలు చెప్తున్నాడు. ఒకవేళ ఒక్కర భాష్యాలు కానీ నిజంగా భాష్యాలు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో కానీ గత 10 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని విభజించాలని, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి మాత్రమే. ఏమని చెప్పాడు? మొత్తం బీహారీ అధికారులు ఉన్నారు, వారికి వ్యతిరేకంగా మీరందరూ కూడా దండుగట్టమని చెప్పి అధికారులను ప్రోత్సహించాడు. కాంట్రాక్టర్లందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా తెలంగాణ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎలగొత్తమని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా సెటిలర్లని ఆంధ్ర అని తెలంగాణ అని చెప్పేసి 10 సంవత్సరంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. ఇవాళ అక్కడ కూర్చొని మొట్టమొదలు గాడ్సేగా మారిన గాంధీ యొక్క చర్యను ఖండించాలి. నువ్వు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిర్వహిస్తుంటావు, ముఖ్యమంత్రి బాధ్యత. 4 కోట్ల ప్రజలందరూ కూడా నీ వాళ్లే, వాళ్ళని అలా దాడి జరిగితే ఖండించకుండా పాడి కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడినన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వచ్చిండు, ఆ గాంధీ మాట్లాడిన మొత్తం కూడా ఇయ్యాలా సభ్య సమాజం మొత్తం కూడా తల వంచుకుంటున్నది. నువ్వు హుజురాబాద్ నుంచి ఇక్కడికి బతకడానికి వచ్చినావు అని చెప్పి మాట్లాడిండు. ఆ మాట మాత్రమే కౌశిక్ రెడ్డి గారు, నేను బతకడానికి కాదు నువ్వు వచ్చినావు, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినా, నాది హుజురాబాద్ ప్రాంతం కావచ్చు, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినా, నువ్వు పుట్టి పెరగలే అని చెప్పేసి అన్నాడు తప్ప ఇక్కడ ఆంధ్రానో తెలంగాణనో కులమనో మతమనో ప్రాంతం అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడే సంస్కారం మీకు లేదు, మాకున్నది. అందుకే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నది. ఇవాళ తెలంగాణ బిడ్డలుగానే చూసినాం, అధికారులు కూడా తెలంగాణ అధికారులుగానే భావించినాం, కాంట్రాక్టర్లైనా అభివృద్ధిలో భాగస్వామ్యం చెప్పి భావించినాం. అంతే తప్ప ఏనాడు కూడా మేము వివక్ష చూపలే, ఎవరిని కూడా మాట్లాడలే. ఇవాళ మీరు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి నిజంగానే భావిస్తే ఇవాళ మొత్తం కూడా గాంధీ చేసిన దాన్ని ఇమీడియట్ గా నువ్వు ఖండించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇందులోకి వెళ్లి ఏదో కులమనో ప్రాంతమనో ఇంకేదన్నా నువ్వు తీసుకొస్తే ప్రజల అవివేకులు కాదు, ప్రజలు తెలివిగల వాళ్ళు. మేము కూడా ఇవాళ కౌశిక్ రెడ్డి దానికి ఒకర భాష్యాలు చేస్తే ప్రజలు చూస్తా ఉన్నారు, ఎవరు దాడి చేసిండ్రు, ఎవరు ఏం మాట్లాడిండ్రు, ఎవరు బూతులు మాట్లాడిండ్రు అని చెప్పి కూడా మొత్తం చూస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి దాడి జరిగిన ఎమ్మెల్యే మీద దానికి ఆయన ఖచ్చితంగా పశ్చాత్తాపం తెలియజేయాలి, గాంధీ మీద చర్యలు తీసుకోవాలి, రక్షణ కల్పించాలి. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మొత్తం దానం నాగేంద్ర మాట్లాడుతున్నాడు, ప్రతి ఇంటిని చుట్టుముడతాడట. అడుగుతున్నాం, నువ్వు అంత దమ్ముందా నీకు? ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమంలో కర్ర పెట్టుకొని సాము చేసినావు కదా, మళ్ళా ఎవరి దగ్గరికి వచ్చినావు? కేసీఆర్ దగ్గరికి వచ్చి సాగిల పడితేనే కదా నీకు టికెట్ ఇచ్చింది. ఇవాళ గులాబీ దండు నీకు సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు గెలిచింది. ఇవాళ మర్చిపోయినావా? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నిన్ను ఇంటి దగ్గర రావద్దని చెప్పేసి అనలేదా? రేవంత్ రెడ్డి నిన్ను రాణిస్తున్నాడా? రేవంత్ రెడ్డి రానియకపోతే మళ్ళా ఇవాళ పోయి రెచ్చగొట్టేది మాట్లాడితే మళ్ళా రేవంత్ రెడ్డి నిన్ను దగ్గర తీసుకొస్తున్నా భావించవచ్చు. బిడ్డ, ఇవాళ ఎవరు కూడా తెలంగాణ సమాజం మీద దాడి చేస్తే ఊరుకోవడానికి గులాబీ దండు సిద్ధంగా లేదు. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఐక్యంగా పోరాడినవో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఏ విధంగా ఐక్యంగా ప్రజలకు చిన్న నొప్పి రాకుండా చూసుకున్నామో, ఇవాళ కూడా తెలంగాణ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరిని కూడా దాడి చేస్తే ఊరుకోవడానికి నీలాగా గుండా బతుకులు కాదు, ఉద్యమ బతుకులు మాయ్. ఇవాళ ప్రజల కోసం బతికే వాళ్ళం కాబట్టి నీ యొక్క ఉడత ఊపులకు, నీ బెదిరింపులకు అది ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా భయపడితే భయపడటానికి గులాబీ దండు ఇలా సిద్ధంగా లేదు. ప్రతిదాని ఇలా కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తే ఏ విధంగా వేలాది మంది మొత్తం వస్తే కూడా
మేము ఇలా కంట్రోల్ చేసినాం. దాడి మన విధానం కాదు, కలిసి బతకడం మా విధానం. 10 ఏళ్లు చూపించినాం, మరలా కూడా 5 ఏళ్లు ఈ యొక్క హైదరాబాద్ ని కాపాడుకుంటాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా అధికారంలోకి వచ్చేది మేమే. సంవత్సరం అయిపోయింది, ఆ 4 సంవత్సరాల తర్వాత కూడా ఈ హైదరాబాద్ ఇట్లానే వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. కుల మతాలు లేకుండా ఒక్క ఈ సంఘటన జరగకుండా 10 సంవత్సరాలు ఎట్లా చేసినామో చేస్తాం.